ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో నేవీ యుద్ధ సామాగ్రి డిపో ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. అందరి ఆమోదంతోనే నేవీ ఎమ్యునేషన్ స్టోరేజ్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశం లభించే ఛాన్స్ ఉందని ఎంపీ మహేష్ అన్నారు. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది. క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్లోనే 600 ఎకరాలు మధ్యలోనే వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం.